నమస్తే సార్. నమస్తే. సార్ ఇది సందీప్ రెడ్డి వంగ తీసింది మాత్రం 2 సినిమాలు. ఒకటి అర్జున్ రెడ్డి, 2 యానిమల్. కానీ క్రేజ్ మాత్రం మాస్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది. ఇంత క్రేజ్ ఉన్న డైరెక్టర్ హీరో లేకుండా సినిమా తీసా అని చెప్పేసి అన్నారు. ఆ సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? సందీప్ రెడ్డి వంగ ఈ పేరు వినని వాళ్ళు ఉండరు. ఓకే, రెండు ఒక రియాలిటీకి దగ్గర ఉండే రియాలిటీ చెక్స్ చేసుకోవాల్సిన అవసరం లేని 2 సినిమాలు తీశాడు. అర్జున్ రెడ్డి అంత రియాలిటీకి దగ్గరగానే ఉంటుంది, అండ్ యానిమల్ అలాగే దగ్గరగానే ఉంటుంది. కానీ అతనికంటూ ప్రత్యేకత ఏంటి అంటే, జనాలు ఎందుకు అతనితో సినిమా తీయాలని, అతను ఎందుకు అంత ఫేమస్ అయ్యాడు అంటే, నా పక్కన కూర్చున్నోడి స్టోరీ అక్కడే ఉంటుంది. నా పక్కన నువ్వు ఉన్నావు, ఈ స్టోరీ అక్కడ ఉంటది, అది రియాలిటీ కదా. అది ఆయనకు తెలుసు. అది ఆయన అంత అండ్ దట్టు అంటే ఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఈ డోంట్ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడే మనిషి కాదు అతను. కానీ అతన్ని చాలా మంది విమర్శిస్తున్నారు, ఆయనకి యాటిట్యూడ్ ఎక్కువ, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చి మాట్లాడతాడు, అది మాట్లాడతాడు, ఇది మాట్లాడతాడు. ఒక మనిషి గురించి స్ట్రైట్ గా నువ్వు ఒకటి చెప్పాలి అంటే నీకు చాలా ధైర్యం ఉండాలి, ఎందుకంటే అది నిజం. నువ్వు నిజాయితీగా నిలబడి మాట్లాడుతున్నావు, నిజం సైడ్ ఉండి మాట్లాడుతున్నావు. అది నువ్వు అబద్ధం సైడ్ ఉండి మాట్లాడావంటే దాన్ని మేనేజ్ చేయొచ్చు, వాడిని కప్పిపుచ్చచ్చు, ఏదైనా చెప్పచ్చు. కొంతమంది స్ట్రైట్ గా చెప్తారు, కొంతమంది బుజ్జగించి చెప్తారు, కొంతమంది వాళ్ళకుండే శైలిలో వాళ్ళు చెప్తారు. సందీప్ రెడ్డి వంగ గారు ఖచ్చితంగా ఏదన్నా స్ట్రైట్ గానే చెప్తారు. ఇప్పుడు మొన్న ఒక ఈవెంట్ కి వచ్చినప్పుడు సాయి పల్లవి గారిని అర్జున్ రెడ్డిలో కాస్ట్ చేయాలని ఒక మలయాళం మేనేజర్ ఎవరో చెప్తే అడిగితే ఇతను ఆ మేనేజర్ వచ్చి ఆ అమ్మాయి దాంట్లో స్లీవ్ ముద్దు సీన్స్ ఉన్నాయంటే, ముద్దు సీన్స్ దాకా ఎందుకులే, అమ్మాయి ముందు స్లీవ్లెస్ వేసుకోదు, నీకు సరిపోదు. దీస్ ఆల్ ద థింగ్స్ విచ్ హీ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ టు నో దట్ హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ అని చెప్పి. అలాంటిది కొంతమంది ఏమంటారంటే, ఆయనకి అసలు సినిమాలు తీయడమే రాదు, ఏవేవో చేసేసి సినిమాలు తీసేస్తాడు, అబ్బాయిని నగ్నంగా చూపిస్తాడు, లేకపోతే అమ్మాయిని నగ్నంగా చూపిస్తాడు, సెక్షువల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, ఏ సర్టిఫికేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని. ఆ సినిమాకి ఆ పరిధిలో అది అవసరం కాబట్టి ఉంటుంది మ్యాండేటరీ. అది అవసరం లేకపోతే చేయరు కదా. హీరోయిన్ బలవంతంగా పెట్టి నువ్వు కంటెంట్, సెక్షువల్ కంటెంట్ చేయించాల్సిన అవసరం లేదు కదా. అది ఆయన ఉండే మెంటాలిటీ. తర్వాత ఇప్పుడు తీయబోయే సినిమా స్పిరిట్, ప్రభాస్ గారితో తీసి 150 రోజుల్లోని సినిమా కంప్లీట్ చేస్తాను, నేను అంతకన్నా ఒక్క డేట్ కూడా ఎక్కువ ఎక్స్ట్రా చేయను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అంత తక్కువలో సినిమా కంప్లీట్ చేసేది అప్పుడు పూరి జగన్నాథ్ గారే ఉండేవాళ్ళు యాక్చువల్ గా. టక్క 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 సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ కి ఇచ్చేస్తాడు ఆయన. అలా సందీప్ రెడ్డి వంగ 150 రోజుల్లో సినిమా తీస్తానంటే నిజంగా హీరోలకి, ఫ్యాన్స్ కి చాలా అదృష్టం అది. అంత తొందరగా వాళ్ళకి డేట్స్ తీసుకొని సినిమా కంప్లీట్ చేసి ఇచ్చేయడం అనేది, రిలీజ్ కి ఫస్ట్ కాపీ ఇచ్చేస్తానని. సో అలాంటి డైరెక్టరు మొన్న ఒక అదే ఇంటర్వ్యూలో అప్పట్లో ఎవరో ఒక డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఒక యానిమల్ ని పెట్టి సినిమా తీశారు. అదే రవిబాబు గారు తీసిన ఒక పంది పిల్లని పెట్టుకొని సినిమా తీశారు కదా, బుడుగు అనే సినిమా. ఆ సినిమా ఆధారంగా నేను కూడా ఒక 5 ఏళ్ల తర్వాత హీరో అనేవాడే లేకుండా సినిమా తీస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హీరో వితౌట్ హీరో అండ్ విత్ ఇన్ హీరో. హీరో లేకుండా కూడా మన సినిమాని హిట్ కొట్టచ్చు, హీరోనే ప్రాధాన్యత అవసరం లేదు, నాకు కథ ఇంపార్టెంట్, కథ బాగుంటే అది ఆ కథే హీరో, నేను ఎంచుకున్న కథే హీరో, నా కథ వల్ల ఆ హీరోలు ఎలివేట్ అవుతారు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. దీన్ని చాలా మంది యారగెంట్ గా మాట్లాడుతున్నావు, నువ్వు నీ కథ వల్ల హీరోలు ఎలివేట్ అవడం ఏంది, నీ కథకి హీరో కాబట్టి నీ కథ ఎలివేట్ అయింది అని మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కథ ఇంపార్టెంట్ అంటే, కథ వల్లనే ఎవరి క్యారెక్టర్ అయినా ఎన్హాన్స్ అవుతుంది, ఎవరి క్యారెక్టర్ అయినా జనాలకి చొచ్చుకొని వెళ్తుంది లోపలికి. చావా సంభాజీ మహారాజ్ కథ ఇంపార్టెంట్ కాబట్టి సంభాజీ మహారాజ్ కింద విక్కీ కౌశల్ జనాలు ఓన్ చేసుకున్నారు. అదే విక్కీ కౌశల్ చూసి సినిమా చూడరుగా ఆ క్యారెక్టర్ లో అనేది. సో అలాగే కథ ఇంపార్టెంట్ కాబట్టి నా కథే నాకు హీరో అన్నట్టుగా సందీప్ రెడ్డి వంగ చెప్పారు. కానీ అందులో పెద్ద వివాదం చెందాల్సిన అవసరం లేదు, విమర్శలు పొందాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా జనాలు విమర్శిస్తూనే ఉంటారు.